అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ నివేదిక రెడీ అయింది. నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో యూపీ ప్రభుత్వం ఉంది. చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ తుది నివేదిక సిద్ధమైంది. ఏ క్షణంలో అయినా సిట్ నివేదికను యూపీ ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రాథమిక నివేదికను యూపీ ప్రభుత్వానికి అందజేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించబోతోంది. సిట్ నివేదికలో సంచలన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్ ను ఈ వ్యవహారంలో సూత్రధారిగా గుర్తించినట్టు చెప్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా విరాళాల లెక్కింపు గదికి టిన్ను యాదవ్ చాలా సార్లు వచ్చినట్టుగా గుర్తించారు. విరాళాల చోరీ వ్యవహారంలో చంపత్ రాయ్ కూడా తప్పు చేసినట్టుగా సిట్ నివేదికలో స్పష్టంగా ఉన్నట్టు చెప్తున్నారు. అయోధ్యలో వందల కోట్ల రూపాయల విరాళాల చోరీ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తుంటే ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి మాత్రం కేవలం 3 కోట్ల రూపాయల చోరీ మాత్రమే జరిగిందని అంటున్నారు. అయోధ్య విరాళాల వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విరాళాల చోరీపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిట్ విచారణ జరగాలని పిటిషన్ లో కోరారు. అంతేకాకుండా సిట్ విచారణ గడువును పొడిగించాలని కూడా పిటిషన్ లో కోరారు. 2 రోజుల క్రితమే సిట్ విచారణకు గడువు ముగిసింది. సిట్ నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉంది.